నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి 2 హెలికాప్టర్ల కథ. RRR గారు బయటపెట్టిన సంచలన నిజాలు. సో అసలు దీని కథ ఏంటి, హెలికాప్టర్స్ ఏంటి? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, హెలికాప్టర్ల కథ, 2 హెలికాప్టర్ల కథ. అయితే దీని మీదగా మన ఈసీకి రిపోర్ట్ చేశారు మన RRR గారు. అసలు దీని వెనకాల కథ ఏంటి సార్? అంటే రఘురామకృష్ణరాజు గారు ఎన్నికల నిబంధనలకి విరుద్ధం 2 హెలికాప్టర్లు, ఇప్పుడు ఒకటి ఉంది, ఇంకో 2 హెలికాప్టర్లు లీజుకు తీసుకున్నారు. ఒక్కోటి 1,91,00,000 నెలకి, అంటే 2 కలిపి 3,82,00,000 రూపాయలు ప్రతి నెల. ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా. మరి అది ఎన్ని రోజులు తీసుకున్నారు? ప్రస్తుతానికైతే అది తీసుకున్నారు. యువరాజు గారు అని చెప్పని సెక్రటరీ, దానికి సంబంధించిన సెక్రటరీ గారు, ఆయన పేరు మీద ఇప్పుడు జరుగుతూ ఉంది ఇది. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఆలోచన ఏంటంటే, దీనివల్ల అంటే ఆయన బహిరంగ చెప్పకపోయినా ఎన్నికల నిబంధనల విరుద్ధమే కాకుండా డబ్బులు తరలించడానికి ఉపయోగిస్తున్నారనేది బయటికి వినిపిస్తున్నటువంటి మాట. సహజంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళే చోట తనిఖీలు తక్కువగా ఉంటాయి కాబట్టి సులభతరం అవుతుంది వాళ్ళకి ఈ ధనాన్ని తరలించడం అనేది ఒక కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఇందులో వాస్తవం లేకపోలేదు కూడా. కాకపోతే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా డేక్కళ్ళు వేసుకొని చూస్తారు కాబట్టి అది సాధ్యమా అసాధ్యం అనేది చూసుకుంటూ ఉంటే అంత సాధ్యమయ్యే పనులు అయితే మాత్రం కనపడదు. కానీ ఆ అపోహ దాని గురించి అలా ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అంటే గతంలో జరిగినాయి ఇలా ముఖ్యమంత్రులు కొంతమంది వాళ్ళతో పాటు వచ్చి ఆ నిలబడే అభ్యర్థికి ధన సహాయం చేశారని చెప్పి పలు సందర్భాల్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. తిరిగి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు అది మళ్ళీ చర్చకి దారితీస్తూ ఉంది. ఇప్పుడు 2 హెలికాప్టర్లు, ఇప్పుడు 3,82,00,000 రూపాయలు అద్దెకే కాకుండా దానికి సంబంధించినటువంటి ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ విమానాశ్రయాల్లో అద్దె కట్టాలి. మరి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి పైలట్లు, మిగిలిన వాళ్ళందరూ కూడా దాని మీద ఖర్చు ఉంటుంది. సరే, అది ప్రభుత్వం ఆయన సొంతది కాదు కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. లేదంటే పార్టీలు ఏం చేస్తాయి అంటే వాళ్ళ పార్టీ తరఫున పెట్టుకుంటే వాటికి సంబంధించిన అంతా వాళ్ళే కట్టుకుంటారు. ఎంత అవుతుంది ఏంటనేది పార్టీ తరఫు నుంచి ఖర్చు కింద రాసుకుంటారు, ఖర్చు కట్టేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నాం కాబట్టి ఇది ప్రశ్నార్థకం. ఇదే ముందు వచ్చినప్పుడు తీసుకుని ఉన్నట్టయితే ఒక ఏదైనా కొత్తది 2010లో ఇప్పుడున్న హెలికాప్టర్ ఉందన్నమాట. అందువల్ల ఇదే కనుక ఇంతకు ముందు ఏదన్నా అధికారంలోకి వచ్చిన కొత్తలో కనుక తీసుకున్నట్టయితే అది పాతబడింది, ఇబ్బంది, కొత్తది తీసుకున్నారంటే ఒక అర్థం ఉండేది. ఎన్నికల సమయంలో అది కూడా 2 హెలికాప్టర్లు తీసుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో పర్యటన చేయడం కోసం మాత్రమే తీసుకున్నారని అనిపిస్తూ ఉంటుంది. అంటే భద్రత కోసమే తీసుకున్నాము అంటే ఇప్పటికీ అంటే భద్రత కోసం అంటే 2 హెలికాప్టర్లు ఎందుకు? భద్రతకి 2 ఎందుకు? ఒకటే కదా ఉండేది. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ 2 లేవు కదా. ఈయనకు ఒక్కడికే ప్రత్యేకం ఎందుకు? ఈయన గగనతలంలో విహరించేటప్పుడు కూడా కింద చెట్లు కొట్టేస్తూనే ఉన్నారు కదా. కింద మరి రవాణా చేయనీయకుండా, ప్రయాణాలు చేయనీయకుండా ఆపుతూనే ఉన్నారు కదా. ఈయన ఇంకా భద్రతా లోపం అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి పోయినసారి దానికి సంబంధించి భద్రతా లోపాలు ఏమి లేవు, ఇక్కడ నక్సలిజం లేదు, లేకపోతే ఇట్లా చేసేవాళ్ళు ఎవరు, ఆటంకవాదులు లేరు, తీవ్రవాదులు లేరు అన్నట్టుగా ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఒకటి చేయాలనుకుంటే చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు. అందుట్లో వెనక ముందేం లేదు. కానీ ఇదంతా ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా అనిపిస్తుంది కదా. ప్రజలకి నష్టం, ప్రభుత్వం ఏముంది, ప్రజలకే కదా నష్టం. ప్రజల పన్నులతోటే కదా ఈ ప్రభుత్వాలు నడిచేది. వీళ్ళ ఆస్తులు ఏమైనా అమ్మైతే ప్రభుత్వాలకు బెటర్ కదా. ప్రజలకు నష్టం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వల్ల అపారమైన నష్టం ఏర్పడింది. దాంట్లో ఇది కొంత, ఇది ఏమైతే ఇంకొక 5-6 కోట్లు అవుతుంది. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఒక హెలికాప్టర్ అయితే సరిపోతుంది ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకుంటే. ఇక్కడ 2 హెలికాప్టర్లు తీసుకొని, ఒకటి విశాఖపట్నంలో, ఒకటేమో విజయవాడలో. అంటే ఈ 2 హెలికాప్టర్లు దేనికోసం యూజ్ చేస్తున్నారు? భద్రతా విషయం అనుకున్నా కూడా సెక్యూరిటీని పెంచుతారు, కానీ ఈ హెలికాప్టర్లు తీసుకోవడం వెనకాల అసలు ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. అదే ఇప్పుడు దానికి విచిత్రంగా ఉండే వాళ్ళు చెప్పే మాటలు కానీ, వాళ్ళు చూపెట్టినటువంటి నిబంధనలకు సంబంధించి వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా విచిత్రంగానే ఉంటాయి. కొత్త ఇవన్నీ వీళ్ళకే పుడతా ఉంటాయి, ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఇప్పుడు ఆయనకి భద్రతా లోపం ఉంది అంటే ఇప్పుడు మామూలుగా ఆయన నిజంగానే పరదాలు ఏమంటే వెనకాయలు తిరుగుతున్నాడు కదా, పరదాలు కట్టుకొని. ప్రజల మధ్య ఇటు తిరగట్లేదు.
తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇటు పరదాల చాటునే తిరుగుతున్నాడు కదా, ఎవరిని దగ్గర రానిరు. చివరికి వాళ్ళ శాసనసభ్యులే దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. కొంతమంది వాళ్ళు ఎన్నుకున్న వ్యక్తులు మాత్రమే అక్కడికి వెళ్తారు. అది కూడా ఆయనకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి కొంచెం ప్రజల మధ్యకి వెళ్తానండి, తప్పదిక. ఇంకా కూడా పరదాల చాటు ఉంటే ఆయన ఇంటికి పంపిస్తారు. ఇప్పటికే పంపించడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఇంకా కొంచెం గౌరవప్రదమైన స్థానాలు ఏదన్నా రావాలనే కోరిక ఆయనకు ఉంది కాబట్టి ఓటమి అనేది ఆయన ఒప్పుకున్నాడు. అందుట్లో ఇక అనుమానం ఏం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి హెలికాప్టర్లకు సంబంధించి వాళ్ళు ఏదో పదే పదే ఇవన్నీ కొత్తవి కొనాలంటే కొంచెం ఆర్థిక భారమే కాబట్టి రేపొద్దున కొత్తవి కొన్నా కూడా నేను మళ్ళీ అధికారంలో రానని ఆయనకు తెలుసు కాబట్టి నిజంగా అధికారంలో వస్తా అనుకుంటే కొత్తవి కొనుక్కుని ఉండేవాడు. అధికారంలో రారన్న ఉద్దేశంతో కనీసం ఈ 2 నెలలన్నా కొత్త హెలికాప్టర్లు తిరగాలని కోరికేమో మరి ముఖ్యమంత్రి గారికి, చూడాలి. అంటే ఇవన్నీ చూస్తున్నట్టయితే కేవలం ఒక అంటే తరలింపు అంటే డబ్బు తరలింపు కోసమే తీసుకున్నారు అనుకోవాలా, లేకపోతే అదే కదా ఎక్కువగా ప్రచారంలో వినపడుతుంది. దాని అవసరం కోసమే తీసుకున్నారనిపిస్తుంది. ఏదైనా హెలికాప్టర్ ఇది కాకపోయినా, ఇప్పుడు తీసుకున్నది కాకపోయినా పాత దాంట్లో అయినా తరలించాలనుకుంటే తరలిస్తూ ఉంటారు. కాకపోతే మరి ఇప్పుడున్న హెలికాప్టర్కి సంబంధించిన అతను గత ప్రభుత్వంలో కూడా పనిచేశాడు కాబట్టి సమాచారం బయటికి వెళ్ళిద్దామని ఇప్పుడు వాళ్ళకి అనుబంధంగా ఉండే వాళ్ళు అవి తెచ్చుకుంటున్నారేమో, అంటే సమాచారం బయటికి వెళ్ళకుండా ఉండటం కోసం. కాబట్టి ఇప్పుడు ఎక్కువ అనుమానించాల్సి వస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి డబ్బులు తీసుకెళ్ళడానికి ఎన్ని చేస్తున్నారేమో అని చెప్పి ఎక్కువ అనుమానించాల్సి వస్తుంది. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చర్యలకి అంటే ఇప్పుడు ప్రభుత్వానికి నష్టం, అంటే ప్రజల సొమ్ముతో తీసుకున్న వీటికి రేపు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది కదా సార్. ఎందుకంటే ఇప్పుడు వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది కదా సార్. ఎందుకు తీసుకున్నారు, దేనికోసం తీసుకున్నారు అని అడిగినప్పుడు ఏం ఆన్సర్ చెప్తారు సార్? కుంభకోణాలు బయటపడ్డ వాళ్ళే ప్రశాంతంగా దిగుతూ ఉన్నారు, జైలు పాలు కాకుండా. ఈయన సమాధానం ఎందుకు చెప్పుకుంటాడు? అంత ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు శిక్షలు పడుతున్నాయండి? గతంలో ఏదన్నా పొరపాట్లు చేసిన రాజకీయ నాయకులు శిక్షలు పడి ఉంటే తర్వాత వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు. ఇదే చట్టాలు రక్షిస్తున్నాయి, ఇదే రాజకీయ నాయకులు రక్షిస్తున్నారు కదా. శిక్షలు పడితే ఏం చెప్పని ఎక్కువగా భావించాల్సిన పని ఏం లేదు. నిజంగా ఆయన శిక్ష పడిద్ది ఆ భయం ఉందనుకుంటే ఇట్లాంటి పనులన్నీ చేయడు కదా. కాబట్టి అలాంటి భయం ఆయనకేం లేదు. గతంలో మనకు అలాంటి ఉదంతాలు ఏమీ కనపడలేదు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు మనకి ఈసీ గారికి నోటీస్ ఇచ్చారు. సో వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా సార్? పరిశీలిస్తారు, వాళ్ళు వివరణ కోరుతారు. వివరణ కోరినప్పుడు ఆ యువరాజు అని ఆయన ఏ విధమైన సమాధానం ఇస్తాడో చూడాలి. ఎందుకు కొంటున్నాం, పరిణామాలు ఏంటి, ఎందుకు కొనాల్సి వస్తుంది, అదే ఎందుకు అద్దెకి తీసుకోవాల్సి వస్తుంది, అవన్నీ వివరాలతో కూడినటువంటి ఆయన వివరణ ఇచ్చిన తర్వాతే వాళ్ళు సంతృప్తి చెందితే కొనసాగిస్తారు, లేకపోతే వద్దని చెబుతారు. సో వద్దని చెప్తే వీళ్ళు ఆగిపోతారా సార్? మరి ఆగిపోవాలిగా ఎన్నికల సంఘం. మిగిలిన వాళ్ళు చేస్తే ఆగరు కానీ వాళ్ళు ఎన్నికల సంఘం చేస్తే అయిపోవాల్సింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.